బైబిల్ తెరవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయము 32వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తులై ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను చూసిరి. అందరూ చెప్పండి, వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను చూచిరి. యేసు ప్రభు ప్రార్థన చేయడం కొరకు ఆయా సమయాల్లో ఏకాంతంగా వెళ్ళేవాడు ప్రార్థన చేయడానికి. ఆయన ఏకాంత ప్రార్థన అంటే చాలా ఇష్టపడేవాడు. చాలా మందికి ప్రార్థన తగ్గిపోయింది, మోకరించడం తగ్గిపోయింది. దేవుడు ఏమన్నా బస్తాలు మేలు చేయాలని కోరుకుంటున్నారు. దేవుడు ఏమన్నా బస్తాల ఆశీర్వాదాలు కుమ్మరించాలని కోరుకుంటున్నారు ప్రజలు. కానీ దేవుని దగ్గర 5 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని బ్యాచ్ అయిపోయారు. ప్రభు పాదాలు కొట్టుకొని అడిగే బ్యాచ్ తక్కువైపోయింది. ఈ కరోనా కాలంలో చాలా కుటుంబాలు భయంకరంగా రోడ్డున పడి ఏడ్చారు. గర్భంతో ఉన్న స్త్రీ కరోనా వస్తే 9 నెలలు ఇక రేపో మాపో ప్రసవించిద్దనే ఆ కోణంలో ఉన్న ఆ స్త్రీని హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చారు. సంజీవయ్య హాస్పిటల్ దగ్గరికి, గుళ్ళపల్లి. 10 మంది ఉన్నారు ఆ అమ్మాయి చుట్టూ. ఆ అమ్మాయిని కూడా ఒళ్ళో ఉంచుకున్నారు. ఆ అమ్మాయి కరోనా. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ 10 మంది కూడా ఆ అమ్మాయి దగ్గరే ఉన్నారు. వీళ్ళు ఏమన్నారంటే, ఆక్సిజన్ పెట్టడానికి ఆక్సిజన్ లేదయ్యా మా హాస్పిటల్లో, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయింది, ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోరు, మీరు తెనాలో గుంటూరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే, వీళ్ళందరూ అలాగే ఆటో చుట్టూ తిరుగుతా అలాగే ఏం పట్టినట్టుగా తిరుగుతున్నాడు. అక్కడున్న కంపౌండరు ఆయన కోపం వచ్చి, జంగిలిగొడ్లాగా ఉండరు వీళ్ళు అన్నాడు. ఏ గొడ్డంట? జంగిలిగొడ్డ అంటే అడవి బరిగొడ్డని. అసలుకి ఆ అమ్మాయి బాగా వేదన చెందుతుంటే ఎక్కడికో తెనాలి గబాలు తీసుకెళ్ళాలి, లేకపోతే గుంటూరు తీసుకెళ్ళాలని ఆలోచించకుండా ఆటో చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మాయి బాధపడతా ఉంది, వీళ్ళు కూడా పట్టినట్టు ఏదన్నట్టు ఇటు తిరుగుతున్నారనమాట. కొంతమందికి అర్థం కాదు, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా అర్థం కాదు. ప్రార్థించే సమయాన్ని ప్రార్థనకి అనుగ్రహించాలి. యేసు ప్రభు చాలా పెందల కాడే, చాలా చీకటి ఉండగానే ఆయన ఏకాంతంగా వెళ్ళిపోయి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు యేసు ప్రభు. ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని కుటుంబాలు నీరు లేని మొక్క వలె ఎండిపోతూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఎండిపోతూ ఉంటారు. ఆత్మీయ బలము లేని వారుగా ఉంటారు. ఆత్మీయ శక్తి లేని వారుగా ఉంటారు. అందువల్ల యేసు ప్రభు శిష్యులకి నేర్పించడానికి ఆయన ఎక్కువగా ప్రేమించే శిష్యులు పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకొని రూపాంతరపు కొండ మీదకి వెళ్ళిపోయారు. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందామని వెళ్ళారు. కొండ మీదకి ఎందుకు వెళ్ళారంటే ప్రార్థన చేయాలి అని వెళ్ళారు. చాలామంది ప్రార్థనలోకి వెళ్తారు, ప్రార్థనలోకి వెళ్ళిన తర్వాత నిద్రలోకి వెళ్తారు. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు నిద్రలోకి వెళ్తారు. వాళ్ళకి ఏమి పట్టదు, వాళ్ళకి ఏం అర్థం కాదు, వాక్యం అర్థం కాదు. ప్రార్థనలోకి వెళితే నిద్రపోతారు, వాక్య భాగంలోకి వెళితే వాళ్ళకి జ్వాలపాట పడినట్టుండిద్దేమో, ఆ కోణం నిద్రపోతారు. ఈ డేంజరస్ వ్యక్తులు అనమాట. జాగ్రత్తగా, మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ విషయాలు గమనించుకోవాలి. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆఖరి దినాల్లో మనం ఉన్నామని తెలుసుకొని ప్రార్థనలో మెరుగు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ప్రభువుతో సహవాసం చేయాలి. ప్రార్థన చేసుకోవడం అంటే మనసుతో ధ్యానం చేయొచ్చు, మోకరించి ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన చేయొచ్చు, తిరుగుతూ ప్రార్థన చేయొచ్చు. మనసులో ధ్యానం చేయటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి యేసు ప్రభు కొండ మీదకి వెళుతూ వీళ్ళని తీసుకుని వెళతా మనం ప్రార్థన చేసుకుందాం కొండ మీద అని
వెళ్ళారు. ఆశతోనే వెళ్ళారు, కానీ వీళ్ళు ఏం చేశారంటే నిద్రపోయారు. నిద్రపోవటం వలన మహిమ పొందలేరు. నిద్రపోవటం వలన బలము పొందలేరు. ప్రార్థనలో గడపక పోవటం వలన దేవుని శక్తిని అనుభవించలేరు. ప్రార్థనలో దేవునితో గడపకుండా ఉండటం వలన దేవుని యొక్క ప్రభావాన్ని పొందలేరు. వీళ్ళు వెళ్ళిపోయి కొండ మీదకి వెళ్ళిపోయి నిద్రపోయారు. యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నారు. గొప్ప ప్రకాశమానమైన తేజస్సు మహిమ యేసు ప్రభుని కమ్ముకుంది. బైబిల్లో ఏమి రాయబడిందంటే, వారు మేల్కొనిన తరువాత ఆయన మహిమను చూచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేల్కోవాలి. మేల్కోవటం అంటే దాని అర్థం ఏంటంటే నిద్రపోకుండా గుడ్ల గుబుల్లాగా అలాగే చూడమని కాదు దాని అర్థం. కొంతమంది ఆత్మలో మందం కలిగి ఉంటారు. ఆత్మ విషయం పట్టించుకోరు. ధనవంతుడు కనుక ఆయన శరీరాన్ని పట్టించుకున్నట్లుగా నా ప్రాణమా తినుము, నా ప్రాణమా త్రాగుము, నా ప్రాణమా సుఖించమని శరీరాన్ని బట్టే కోరుకున్నాడు ధనవంతుడు. శరీరాన్నే కొంతమంది చూసుకుంటారు, శరీర కోరికల్నే కొంతమంది చూసుకుంటారు, శరీరానికి ఏం కావాలో చూసుకుంటారు, శరీర సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు, కానీ ఆత్మ సంబంధమైన ఆలోచన కలిగి ఉండరు. శరీరానికి ఏం పెడితే శరీరం పుష్టిగా ఉండిద్ది, ఒకవేళ ఎముక బలం ఏమైనా పెడితే పుష్టిగా ఉండిద్దా, ఒకవేళ ఎముకలు షారు పెడితే బాగుండిద్దా అని శరీర సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటారు, కానీ ఆత్మలో బలము లేని వారుగా, శక్తి లేని వారుగా ఉంటారు. ఆత్మను గురించి ఆలోచించరు. ఈ శరీరంలో ఆత్మ దేవుడి పెట్టిన దీపం. ఈ దీపం కొంతకాలమే ఉండిద్ది ఈ శరీరంలో నుండి దీపం వేరైపోయే ఒక సమయం వచ్చింది. ఆ రోజున ఈ శరీరానికి ప్రయోజనము లేదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి. దేవుడు ఉంచిన ఆత్మ ఉండగానే, దేవుడు నీ శరీరంలో పెట్టిన దీపం ఉండగానే, ఆయన ఆత్మ ఉండగానే నువ్వు ఆత్మ సంబంధమైన ఆలోచనలోనికి రావాలి, ఆత్మ సంబంధమైన అవగాహనలోనికి రావాలి. శరీర సంబంధమైన ఆలోచనలు ఎలాగున్నాయో, శరీరం కొరకు ఏమేమి కావాలని కోరుకున్నావో, ఇక్కడ ఇవన్నీ అనిత్యములు, ఆత్మ నిత్యము. కాబట్టి వీళ్ళు మేల్కొనిన తర్వాత అంటే మంద స్థితిలో నుండి, ఆత్మీయ మందములో నుండి, ఆత్మీయ బలహీనతలో నుండి మేల్కొనిన తర్వాత వాళ్ళకి ఏం కనబడిందంట? మహిమ. దేవునికి స్తోత్రం. మేల్కోవాలి. నీవు మేల్కుంటే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నిద్రపోతే దేవుని మహిమ చూడలేవు. నువ్వు ఆత్మలో మందంగా ఉంటే దేవుని మహిమను చూడలేవు. ప్రార్థన లేని జీవితం నీలో ఉంటే దేవుని మహిమ చూడలేవు. దేవునితో గడిపే అనుభవంగానే ఉంటే, చాలా మంది నేను ప్రార్థన చేసుకున్నానండి, దేవునితో గడుపుతున్నానని అంటారు. ప్రార్థనలో దేవునితో సరిపోయిన రీతిగా గడపకపోవటం వల్ల కూడా దేవుని యొక్క ఆ ప్రభావాన్ని మనం పొందలేం, దేవుని శక్తిని అనుభవించలేం. దేవుని శక్తి కలిగి ఉన్న పౌలు యొక్క నడికట్టు, ఆయన యొక్క టవలు తగిలితే స్వస్థతలు జరిగినాయి. ఆ రోజుల్లో జరిగినాయండి అనడానికి లేదు. ఈ రోజు కూడా ప్రజెంట్ స్వస్థతలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా స్వస్థతలు జరుగుతున్నాయి. దేవునితో నువ్వు గడపడం వలన సర్వశక్తిమంతుడి అయిన యొక్క ప్రభావం మన మీదకి వస్తుంది. యేసు ప్రభు దేవునితో గడుపుతూ ఉన్నాడు. పేతురు, యోహాను, యాకోబు నిద్రపోతా ఉన్నారు. నిద్రపోయేవాడికి ముఖం వాసిద్ది, నిద్రపోయేవాడికి ముఖం ఉబ్బుద్ది, అంతకు తప్ప ఇంకేముండదు. నిద్రలో నుండి నువ్వేం చేయాలంటే మేల్కోవాలి. మేల్కుంటే నువ్వేం చూస్తావు? దేవుని యొక్క మహిమ చూస్తావు. మేలుకోవటం వల్ల దేవుని మహిమ చూస్తావు. దేవుని బిడ్డలారా, దీనిలో నుండి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నీవు ఈరోజు నీ ఆత్మను పరిశీలన చేసుకోవాలి. నీ ఆత్మ మందంగా ఉందా? ఆత్మలో మేలుకొల్పు కలిగిన బిడ్డగా ఉన్నావా? ఆత్మలో మెళుకుగా ఉన్నావా? ఆత్మలో మెళుకుగా ఉండాలి. ఒకసారి యేసుప్రభు అంటాడు, వీరు
శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అంటాడు. అంటే శరీరం బలహీనంగా ఉండి, ఒకవేళ బలహీనంగా ఉన్నా ఆత్మ సిద్ధంగా ఉండాలి, ఆత్మ బలంగా ఉండాలి, ఆత్మలో మెళుకుగా ఉండాలి. కాబట్టి మహిమ మేల్కుంటే నువ్వు మహిమ చూస్తావు. ఆ మహిమ ఏం చేసిందంటే మహిమవంతమైన కార్యాలు చేసింది దేవుని మహిమ. ఆ మహిమ ఎలా పొందుకోగలమో లేవీకాండం 9వ అధ్యాయము, లేవీకాండం 9వ అధ్యాయము 5-6 వచనాల్ని మనం చదువుకుందాం. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారము ఎదుటకు తీసుకొని వచ్చిరి. ప్రత్యక్షపు గుడారము దగ్గరికి సమాజమంతయు వచ్చి యెహోవా సన్నిధిని ప్రత్యక్షపు గుడారము ఎదుట నిలవగా మోషే మీరు ఏమేమి చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో, ఏమేమి చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో ఆ విధంగా చేయండి. మరి ముఖ్యంగా విషయం ఏంటంటే ప్రత్యక్షపు గుడారము ఎదుట ప్రజలందరూ రావటం అనేది అది గొప్ప విషయము. అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడును అనెను. జాగ్రత్తగా వినండి. దేవుని మహిమ ఎప్పుడు కనబడింది పేతురు, యోహాను, యాకోబుల కంటే? వారు మేల్కొనిన తరువాత, వారు నిద్రలో నుండి మేల్కొనిన తర్వాత, ఆత్మ మందంలో నుండి బయటపడిన తర్వాత, ఆత్మీయ బలహీనతలో నుండి బయటపడిన తర్వాత వారు దేవుని యొక్క మహిమను చూశారు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి, దేవుని మహిమ చూశారు. దేవుని మహిమ మన మీదకి రావాలంటే దేవుడు అన్నాడు, బాయ్ ఇజ్రాయేలు సర్వ సమాజం వారులారా, ఇజ్రాయేలు సర్వ సమాజం వారులారా, మీరందరూ ఎక్కడికి రావాలంటే ప్రత్యక్షపు గుడారము దగ్గరికి రావాలి. ప్రత్యక్ష గుడారం అంటే ఏంది? దేవుని సన్నిధి ఉండే స్థలం, దేవుని ఆలయము, దేవుడు ఉండే స్థలము. ప్రత్యక్షపు గుడారం అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆలయం అని గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్షపు గుడారంలో 3 రకాలైన విషయాలు ఉంటాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆవరణము. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉంటాయి. ఇజ్రాయేల్ సర్వ సమాజం అంతా ఎక్కడికి రావాలంటే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రావాలి. చాలా మందికి అలవాటు లేకపోవటం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు లేదు చాలా మందికి, దేవుని దగ్గరికి వెళ్ళటం అలవాటు లేదు చాలా మందికి. ఏదో భక్తి చేస్తున్నాను అంటే వానాకాలం వర్షం వచ్చి ఎలిసిపోయినట్లుగా ఉంటుంది చాలా మంది భక్తి. ప్రత్యక్షపు గుడారం దగ్గర రావడం అంటే చావైనా బ్రతుకైనా ప్రభువా నీ సన్నిధికి నేను వెళ్ళాలనుకున్నాను, నీ మందిరంలోకి అడుగు పెట్టాలనుకున్నాను, నేను చనిపోయేంత వరకు నీ సన్నిధిని నేను మాననయ్యా అనేది ఒక తీర్మానం నీలో రేగాలి. కొంతమంది వేడి భక్తి పుట్టిద్ది. సూర్యుడు ఉదయించిన వెంటనే ఇసుక తొందరగా వేడెక్కిద్ది. సూర్యుడు వచ్చినప్పుడు ఇసుక తొందరగా వేడెక్కిద్ది. సూర్యుడు దిగిపోయినప్పుడు త్వరగా చల్లపడేది ఇసుకే. కొంతమంది హృదయాలు ఎలా ఉంటున్నాయి అంటే ఇసుక నేల. ఏ నేల అంట? ఇసుక నేల. అంటే సూర్యుడు అంటే దేవుడు అని అర్థం. వాక్యాన్ని చెప్పేటప్పుడు చాలా మంది సూర్యుడు వచ్చినప్పుడు ఎలాగైతే ఇసుక నేల అనే హృదయం ఎలా తొందరగా వేడెక్కుతుందో సూర్యుడు దిగిపోయిన తర్వాత, అంటే వాక్యం చెవటం అయిపోయిన తర్వాత మీరు కూడా అంత డౌన్ అయిపోతూ ఉంటారు. మీ నేల ఏ నేల అంటే స్టాండర్డ్ నేల కాదు, ఇసుక నేల. ఇసుక నేల అనే హృదయము. కొంతమంది హృదయంలో స్టాండర్డ్గా ఏదైనా ఒకటి చెయ్యాలంటే అది పక్కాగా నిర్ణయించుకుంటారు. నేను దేవుని కొరకు ఇలా బ్రతకాలనుకున్నానంటే పక్కాగా నిర్ణయించుకుంటారు. ప్రభు సన్నిధానంలో నేను 2 గంటలు ఉండాలనుకుంటే పక్కాగా నిర్ణయించుకుంటారు. దేవుని సన్నిధానంలో 10 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటే పక్కాగా నిర్ణయించుకుంటారు. అలా నిర్ణయించుకున్న వాళ్ళ ద్వారా మాత్రమే దేవుని మహిమ బయటకు వచ్చింది. దానియేలు 21 రోజు దేవునితో ఉండాలనుకున్నాడు.
నిర్ణయించుకున్నాడు. సమాధానం రాకపోయిన 21 రోజు ప్రభు సన్నిధానంలో ఉన్నాడు. దేవుని యొక్క మహిమ, దేవుని సన్నిధి ఆయన దగ్గరికి వచ్చేసింది. ఎస్తేరు నిర్ణయించుకుంది, అన్నపానాలు మానేయండి నా నిమిత్తము, నేను కూడా అన్నపానాలు మానేస్తాను, 3 దినాలు ప్రభు సన్నిధానంలో కనిపెడతానంది. ఆమె ఒక బలమైన నిర్ణయం చేసుకుంది. ఆమె 3 దినాలు కానీ ప్రార్థన చేసి ఒకవేళ రాజు దగ్గరికి వెళ్లకుండా ఉన్నట్లయితే ఆ షూషను కోటలో యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో యూదులందరూ నాశనం అయిపోయేవాడు. దేవుని యొక్క మహిమ బలము ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. అది ఎలా విడుదలైందంటే దేవుని సన్నిధికి రావాలి. ఎక్కడికి రావాలంట? ఎస్తేరు ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చింది. అంటే దేవుని సన్నిధి మోకరించింది. దానియేలు ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. దేవుని సన్నిధిని మోకరించాడు. కాబట్టి ఇశ్రాయేలు సర్వ సమాజం వారులారా, సర్వ సమాజ వారులారా, మీరు ఎక్కడికి రావాలంటే ప్రత్యక్షపు గుడారము దగ్గరికి రండి, అక్కడ దేవుని మహిమ చూస్తారు అన్నాడు. ఇశ్రాయేలు యొక్క దుస్థితి, పరిస్థితి ఎలా ఉందయ్యా మునుపు అంటే, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు తాత ముత్తాతలు 4 తరాల ప్రజలు వెట్టి చాకరీ చేసి సరిపోయినంత ఆహారం లేక సాయంకాలం గొడ్డు మూలిగినట్లుగా మూలిగి అలాగా వెట్టి చాకరీలో ఏడ్చారు. ఒక తరం 100 సంవత్సరాలు, 2 తరాలు, 3 తరాలు, 4 తరాలు అలాగ భయంకరంగా ఏడ్చారు. మాకు విడుదల, విముక్తిని దయచేవా ప్రభు అని. దేవుడు అమ్రాము యాకోబులను ప్రేమించి వారికి దేవుడు మోషేను దయచేసి, మోషే ద్వారా దేవుడు అన్నయ్య అహరోను తోడు చేసి వారిని ఇత్రోద ఆ ప్రాంతం దగ్గర నుండి, మిథ్యాను ప్రాంతం దగ్గర నుండి మరలా ఐగుప్తు తీసుకొచ్చి ఐగుప్తుల 10 అద్భుతాలు జరిగించి ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయెల్ సర్వ సమాజాన్ని ఆయన పాలూతీలు ప్రవహించి దేశానికి తీసుకొచ్చాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, అబ్బాయి బానిస బ్రతుకుల్లో నుండి, వెట్టి చాకిరిలో నుండి, రోగాల్లో నుండి, వ్యసనాల్లో నుండి, బలహీనతల్లో నుండి, అప్పుల సమస్యల్లో నుండి, అనేకమైన సమస్యల్లో, దుఃఖ సాగరాల్లో నుండి నేను మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కనుక మీరు ఎక్కడికి రావాలి తెలుసా? ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలంట? ప్రత్యక్షపు గుడారం దగ్గరికి రావాలి. నీ కన్నీటిలో నుండి, శ్రమలో నుండి, ఇబ్బందుల్లో నుండి, కష్టకాలములో నుండి, వాటన్నిటిలో నుండి ఇజ్రాయెల్ సర్వ సమాజాన్ని ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు కనుక ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకోవాలి. నా పరిస్థితి ఏంది? నేను ఎక్కడున్నప్పుడు దేవుడు నన్ను తీసుకొచ్చాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను తీసుకొచ్చాడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, ఇప్పుడు నన్ను ఏ స్థితిలో దేవుడు ఉంచాడు. స్థితిగతులు మర్చిపోకూడదు. స్థితిగతులు మర్చిపోకూడదండి. పరిస్థితులు మర్చిపోకూడదు. మనల్ని ఏ స్థితిలో ఉంటే దేవుడు ఏ స్థితిలోకి నడిపించాడో పరిస్థితులు మర్చిపోకూడదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. దేవుడు ఏం కోరుకున్నాడంటే, నా మహిమ మీరు చూడాలని అనుకున్నట్లయితే మీరు ఎక్కడికి రావాలంటే ప్రత్యక్షపు గుడారం దగ్గరికి. ఇజ్రాయేలుల సర్వ సమాజం ఎవరు రాకూడదు? అందరూ దేవుని సన్నిధికి, అంటే ఆయన మహిమ ఉండే స్థలాల దగ్గరికి రావాలి. వారు మేల్కొనిన తరువాత ఆయన మహిమను చూశారు. ఆత్మలో నుండి మేల్కోవాలి. ఒకసారి దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ, తంబుర, సితార, మేల్కొనుము, స్వరమండలమా మేల్కొనుము అంటే ఏంది? అంటే స్వరమండలం, సితార, తంబుర మేల్కొనం అంటే ఏంది? నీ పని నువ్వు చేయి, నువ్వు మేల్కో అంటే దాని అర్థం ఏంటంటే దేవుని సన్నిధానంలో అవన్నీ వాయిస్తూ దేవుని మహిమపరచాలి. దేవుడు మనకిచ్చిన చేతుల ద్వారా ఎవరికి ఇవ్వబడిన టాలెంట్లో వాళ్ళు వాయిద్యాలు వాయించే టాలెంటే వాయిద్యాలు వాయించాలి. ఒకవేళ కీబోర్డ్ వేసే టాలెంట్ ఉంటే దాన్ని వేయాలి, ఫ్యాడ్ కొట్టే టాలెంట్ ఉంటే దాన్ని వేయాలి, తబలా కొట్టే టాలెంట్ ఉంటే దాన్ని, పాటలు పాడే టాలెంట్ ఉంటే ఆ పాటలు. ఏ టాలెంట్ కలిగిన వాళ్ళు ఆ టాలెంట్ని వాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చిన కృప అది అని మనం యూజ్ చేసుకోవాలి, వాడుకోవాలి. ప్రభు సన్నిధానంలో మనం దాచుకోకూడదు, వాటిని యూజ్ చేయాలి. దాచుకుంటే ఒక రోజున అంటాడు, చెడ్డదాసుడా అంటాడు. కాబట్టి నేను దాచానయ్యా, నాకు ఒక మరి
తలాంతు ఇచ్చావు కదా, ఆ తలాంతు టవల్లో మూటగట్టి బాగా గుంట తీసి దాంట్లో దాచిపెట్టాను, నువ్వు వచ్చిన తర్వాత ఇద్దాం అనుకున్నా అన్నాడు. 2 తలాంతులు వెళ్ళినవాడు 2 సంపాదించాడు, 5 తలాంతులు వెళ్ళినవాడు 5 సంపాదించాడు. 1 తలాంతు అన్న దేవుడు ఇస్తే ఆ తలాంతుతో వాడకుండా ఆ తలాంతుని భూమిలో పాతి పెట్టాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా ఉండవలసిన వాళ్ళు ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీవు మేలుకునే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు చెప్పండి, మనం ఎక్కడి నుండి మేలుకోవాలి? నిద్రలో నుండి మేలుకోవాలి, మంద స్థితిలో నుండి మేలుకోవాలి. ఆత్మలో నీవు మేల్కొలుపు కలిగిన వ్యక్తివై ఉండాలి. కళల్లో నుండి మేలుకోవాలి. కొంతమందికి పగటి కళలు ఎక్కువగా ఉంటాయి. ఆకాశానికి ఇళ్ళే నిచ్చినేసినట్టుగా, ఆ నిచ్చిన బిర్రుగా లేకపోతే మళ్ళీ వాటి పిడిని మళ్ళీ జాగ్రత్త కొట్టినట్టుగా, ఆ నిచ్చినకి ఈ నీళ్ళినట్టుగా, ఆడకెళ్ళే పరలోకం ఒకసారి చూసి కిందకు వచ్చినట్లుగా పగటి కళ్ళకి అంటుంటారు కొంతమంది. కళ్ళలో నుండి మేలుకోవాలి. పగటి కళ్ళు దేవుడిచ్చే కళ్ళు ఉంటాయి. కొంతమంది రకరకాల కళ్ళగంటా ఉంటారు. రకరకాల కళ్ళగంటారు, దాని నుంచి మేలుకోవాలి. మార్కెట్కి వెళ్ళాడంట ఒకడు. మార్కెట్కి వెళ్ళిపోయి కోడిగుడ్డు కొన్నాడంట. కల్లో మార్కెట్కి వెళ్ళి కోడిగుడ్డు కొన్నాడంట. మరి తల్లి కోడి ఆడ ఉంటుందో మరి ఇక ఏం ఆలోచించాలి. కోడిగుడ్డు కొని దాన్ని తీసుకొచ్చాడంట ఇంటికి. దాన్ని పొదగేశాడంట కల్లో. అది పిల్ల అయిందంట. అది పెరిగి పెద్ద అయింది. అది చాలా గుడ్లు పెట్టిందంట. అవి కూడా బాగా పిల్ల అయినాయంట. ఈ కోడి మొత్తాన్ని కోళ్ళ ఫారం లాగా పెట్టి కోడి మొత్తాన్ని అమ్మి బాగా మంచి ఎద్దులు కొన్నాడంట. అవి కూడా పికప్ అయినాయంట. ఎద్దులు కల్లో ఇదంతా. ఆ ఎద్దులు కూడా పికప్ అయిపోయినాయంట. ఈ బాగా మందలు పెరిగిపోయినట్టు, ఆవుల మంద ఎద్దుల మందలు బాగా పెరిగిపోయిన, ఆస్తి పెరిగిపోయిందంట. బాగా ఆస్తిమంతుడు కాబట్టి రాజుగారి కుమార్తెని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడంట. కల్లో రాజుగారి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడంట. కల్లోనేలే రాజుగారి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత ఖాళీగా ఉంటారు కదా, పిల్లలు పుట్టారంట. పిల్లలు పుట్టిన తర్వాత ఈ పిల్లల్ని ఆవంట కొడుతుందంట.
పిల్లల్ని ఎందుకు పడతావే అని చెప్పేసి నిద్రపోతున్నట్టుగా పక్కన ఉందంట కర్ర. ముంతలో కొద్ది పిండి ఉందంట, ఆ పిండికి అట్లు వేసుకొని తినాలి ఆయన. ఆ కర్ర తీసుకొని ఆ నిద్రలో ఆ పిండి ఉన్న ముంత తీసుకొని పటామని కొట్టాడంట దానికేసి. మొత్తం నేలపాలైపోయింది. నిద్రలో నుంచి లేగితే రాజకుమార్తె లేదు, కోడి పెట్టలు లేవు, ఆవులు లేవు, ఎద్దులు లేవు, పిల్లలు లేరు, జల్లలు, ఇంకేమి లేదు. ఇక తెల్లారికి వండుకోవలసిందంతా నేలపాలైపోయింది. ఏంది ఇది? కళ. ఏందంటే ఇది కళ. నువ్వు మేల్కోవాలి కళ్ళలో నుండి. కొంతమంది రకరకాలుగా ఊహిస్తూ ఉంటారు, ఊహాలోకంలో ఉంటారు. ఊహాలోకంలో నుంచి మేల్కోవాలి. ఊహాలోకంలోకి ఎక్కువగా ఎవరు వెళ్తారు తెలుసా? ఊహాలోకంలోకి ఎక్కువ ఎవరు వెళ్తారు తెలుసా అండి? ఈ ఆకు ఒకటి ఉందే, ఏ ఆకు? గంజాయాకు. ఈ గంజాయాకు బాగా చుట్టి సొట్టలో పెట్టి, ఆకుని చుట్టేటప్పుడు సొట్టలో పెట్టి ఆ సొట్ట తాగుతున్నట్లుగా తాగుతారు. వాళ్ళు చాలా ఊహాలోకంలో ఉంటారు. అక్కడ చుడతా ఏంది నీడే ఒక్కడో కొన్నాడంటే ఆడు ఊహాలోకంలో ఉన్నాడు. సిగరెట్ పొడువు అంత కింద రాలగొట్టి ఆ పొడువు లోపల పెట్టుకొని తాగుతూ ఉంటాడు. ఏం తాగుతున్నావు అంటే ఊహాలోకం. గంజాయి దమ్మంట ఊహాలోకానికి తీసుకెళ్ళిందంట మనుషుల్ని. దానికి అలవాటైన వాళ్ళు ఎవరు బయటికి తీసుకున్నారు? చెరుకుపల్లి ఏ మూల అమ్ముతుందంటే గంజాయి తాగేవాళ్ళకి తెలుసు ఏ మూలలో ఏ కొట్లు ఎక్కడ ఎవరి ఇంటి దగ్గర దొరుకుతుందో. ఊహాలోకంలో ఉంటారు. ఏం పట్టదు. ఇక ఆడే చార్మినార్ కట్టినట్టుగా ఈ హైదరాబాద్లో ఉన్న ఇది ఉందే, ఏదది చార్మినార్ కట్టినట్టుగా, ఆయన భార్యకి సమాధి ఈడిగట్టినట్టుగా, దాని పునాదులు మేస్త్రి ఈడేసినట్టుగా పెద్ద ఫీల్ అవుతుంటాడు. ఊహాలోకంలో ఉంటాడు అనమాట. ఊహాలోకం. గంజాయి అంత డేంజర్ అనమాట. ఊహాలోకం. దానిలో నుండి బయటికి రా, మేల్కో. ఊహంలో నుండి బయటికి రా, నిద్రలో నుండి బయటికి రా, మొత్తులో నుండి బయటికి రా, మందస్థితిలో నుండి బయటికి రా. నువ్వు మేల్కోవాలి. మేల్కుంటే దేవుని మహిమ చూస్తావు. మేల్కోవాలి. నువ్వు మేల్కున్నట్లయితే దేవుని మహిమను చూస్తావు. దేవుని మహిమ ఇశ్రాయేలు సర్వ సమాజం వారు ఎలా చూశారంటే, ప్రత్యక్షపు గుడారం దగ్గరికి ఇశ్రాయేలు సర్వ సమాజము రాగా యెహోవా మహిమ వారికి కనబడెను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీల అందరికీ కనబడెను. ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీల అందరికీ కనబడను. ఎందుకంటే అందరు ఇళ్ళ దగ్గర లేకుండా ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. ఇశ్రాయేలు సర్వ సమాజం వారులారా, మీరు ప్రత్యక్ష గుడారం దగ్గరికి రావాలి. ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఉంటది. నీవు మేల్కొని యెహోవా మహిమ చూస్తావు. నీవు గుడారం దగ్గరికి వస్తే దేవుని మహిమ చూస్తావు. నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుని మహిమ చూస్తావు. నీవు దేవుని ఆలయంకి వస్తే దేవుని బలం చూస్తావు. కాబట్టి దేవుని ఆలయంలోకి రావాలి, దైవ సన్నిధికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని పాదాల దగ్గరికి రావాలి. దేవుని పాదాల దగ్గర మనం తగ్గించుకోవాలి. దేవుని పాద సన్నిధానంలో మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. సుంకరి పరిసేయుడు ప్రార్థన మీరు విన్నారు కదా. ఏ ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు? పరిసేయుడు అంటాడు. పరిసేయుడు ఏమంటాడు? సుంకరి పరిసేయుడు ఇద్దరు ప్రార్థన చేశారు. అయ్యా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, దశమభాగం ఇస్తానన్నాడు. మరి ఒకడు అంటాడు, అయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను నేను యోగ్యుడను కానయ్యా. ప్రభు సన్నిధానంలో మనం తగ్గించుకోవాలండి. ప్రభు సన్నిధానంలో మనం తగ్గించుకోవాలి. భక్తులు, రాజులు సాష్టాంగపడ్డారు. దేశాన్ని పరిపాలన చేసే రాజులు ప్రభు దగ్గర సాష్టాంగపడ్డారు.
గొప్ప ధనవంతుడిగా ఉన్న అబ్రహాము ప్రభు దగ్గర సాష్టాంగపడ్డాడు. దావీదు భక్తుడు దేవుని దగ్గర సాష్టాంగపడ్డాడు. సొలొమోను ప్రభు సన్నిధానంలో తగ్గించుకున్నారు. గొప్ప గొప్ప రాజులు హిజ్కియా ప్రభు సన్నిధానంలో తగ్గించుకున్నాడు. దేవుని పాదాల దగ్గర తగ్గించుకున్నారు. మన స్థితిని బట్టి లెక్కలేనట్టుగా లెక్క చావలేనట్లు ఉంటారు కొంతమంది. నాకేమి కొదువ, నాకేమి లోటు, నాకేమి కొదువ అనే ఫీలింగ్లో బతకొద్దునేవో. ప్రభు దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ప్రభు పాదాల దగ్గర నిన్ను తగ్గించుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. భక్తులు తగ్గించుకొని ప్రభు దగ్గర నేను దుమ్ము లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని అయ్యా అన్నారు. పెద్ద పెద్ద హేమీలు. వాళ్ళల్లో నీవు నేనెంత, మనం ఎంత? ప్రభు దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇజ్రాయేలుల సర్వ సమాజం వారు తగ్గించుకొని యెహోవా మందిరములోనికి అంటే ప్రత్యక్ష గుడారంలోకి ఎప్పుడైతే వచ్చారో దేవుని యొక్క మహిమ అందరూ చూశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, నీవు మేల్కొని నీ ఎడల దేవుని మహిమను చూస్తావు. రెండో విషయం చెప్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనం. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయొద్దు. ఇప్పుడు ఏ విషయంలో మేల్కోవాలంటే మనం నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయబాకండి. పాపం వల్ల అనర్థాలు ఉన్నాయి. పాపం వలన దేవుని బిడ్డలారా శాపం వస్తుంది. అది శరీర సంబంధమైన పాపం కానివ్వండి, అది దొంగతనం అనే పాపం కానివ్వండి, మోసం అనే పాపం కానివ్వండి, ఇతరుల కళ్ళు కప్పే పాపం కానివ్వండి, అది ఏ పాపం అన్నా కానివ్వండి, పాపము నీ గుడారములో ఉన్న ఎడల నీ వర్ధిల్లవు. దుర్మార్గత పాపము నీ గుడారముల నుండి తీసివేసిన ఎడల నీవు వర్ధిల్లతావు. పాపాన్ని విడిచిపెట్టాలి. నీతి ప్రవర్తన గలవారై పాపమును విడిచిపెట్టండి. ఒక మనిషిలో నీతి ప్రవర్తన కలిగి ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి. పాపాన్ని పంచుకోకూడదు. పాపానికి ఎంకరేజ్ అవ్వకూడదు. పాపానికి ప్రేరేపించుకోకూడదు. నీవే ప్రేరేపణలోకి గురి అవ్వకూడదు. అలా ఉన్నట్లయితే నీ పాపాన్ని బట్టి అది నీ కుటుంబం మీదకి దిగిద్ది. నీ పాపాన్ని బట్టి అది నీ కుటుంబాన్ని ఏలిద్ది. ఆకాను ఒకటి చేశాడు పాపం. ఆకాను చేసిన పాపం ఆకాను భార్య మీదకి వచ్చింది. ఆకాను పిల్లల మీదకి వచ్చింది. ఆకాను గొర్రెల మీదకి వచ్చింది. ఆకాను గొడ్డి మీదకి వచ్చింది. ఆకాను పాపాన్ని బట్టి ఆకోరు లోయలో రాళ్లతో కొట్టి చంపారు. ఎవరైనా ఆ రోజున తప్పు చేసిన పాపం చేసిన, అది శరీర సంబంధమైన పాపం కానివ్వండి, అది దొంగతనం అనే పాపం కానివ్వండి, ఏదైనా పాపం చేసినప్పుడు రాళ్లతో కొట్టి చంపమని మోషే గారి యొక్క ధర్మశాస్త్రంలో ఆజ్ఞ. అది రాళ్ళతో కొడతా ఉంటే, ఏమండి నేను నీ భార్యని కనుక నీతో పాటు నేను చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నానండి. ఏ పాపం ఎరగని పిల్లోడు ఏం చేశాడు, ఏ పాపం ఎరగని కుమార్తె ఏం చేసింది, ఏ పాపం ఎరగని గొడ్డేం చేసింది, ఏ పాపం ఎరగని గొర్రెలు ఏం చేసింది అండి. నీ పాపాన్ని బట్టి శాపం మొత్తం కుటుంబాన్ని అంటుకుపోయింది కదా. నువ్వు ఎలా ఉన్నావో నిన్ను ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నీ హృదయం ఎలా పనిచేస్తుందో పరిశీలన చేసుకోవాలి. నీ మనసు ఎలా ప్రయాణం చేస్తుందో ఉరకలేస్తా ఉండదు కొంతమంది మనసు. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీ మనసులో నువ్వు పాపం దాచుకుంటే, దుర్మార్గతను దాచుకుంటే, ఆ పాపం దుర్మార్గత నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. బైబిల్ ఏం చెబుతుందంటే, నీతి ప్రవర్తన గలవారై మేలుకొనండి. ఇందాక ఏం మేలుకోవాలని చెప్పాను? నిద్రలో నుండి మేలుకోండి, పగటికల్లో నుండి మేలుకోండి, మత్తులో నుండి మేలుకోండి. ఎలాగ చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నీతి ప్రవర్తన గలవారై మేలుకోండి. ప్రవర్తనలు ఏముండాలంట?
ప్రవర్తనలో నీతి ఉండాలి. మన ప్రవర్తనలో నీతి ఉండాలి. నీతి ప్రవర్తన గలవారై మీరు మేలుకొనండి. ఋతు గ్రంథం 3వ అధ్యాయం, ఋతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. అతడు అంటే ఎవరు? బోయాజు. బోయాజు అంటాడు, నా కుమారి. ఎవరిని అంటుంది? ఋతుముని. బోయాజు ఋతుముని అంటాడు, నా కుమారి, నీవు దేవుని దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి బాగుంది అంటాడు. బోయాజు అంటాడు, నా కుమారి, నీవు కొద్దివారినే గాని గొప్పవారినే గాని ఎలా పడిందో గాని బాగా రిచ్ అండి అంటారు ఒకళ్ళు. ఏదంటే రిచ్ ఫ్యామిలీ అంట, అబ్బాయి పడ్డారంట. రిచ్ పడ్డదండి. వీళ్ళంటారు రిచ్ ఫ్యామిలీ పడ్డాడండి అబ్బాయి. పడతవేక కొద్ది వారికి వెళ్ళే ఈమె చూడలేదు, గొప్ప వాళ్ళకి వెళ్ళే చూడలే. ఈమె చూపు ఎటు పడితే అటు సాతాను చూసినట్టు చూడలా. రూతు మోయాబీ దేశంలో ఉండగానే భర్తను కోల్పోయింది. మోయాబీ దేశంలో ఉండగానే భర్తను కోల్పోయింది. నయోమి వాళ్ళ అత్తగారు కూడా భర్తను కోల్పోయింది ఆమె. వార్పా ఇంకో కోడలు భర్తను కోల్పోయింది. వార్పా మోయాబీ దేశంలో ఆగిపోయింది, కానీ నయోమిని వెంబడించింది రూతు. రూతు ఎక్కడికి వచ్చింది? యోదయా బెత్లెహేములోకి వచ్చింది. ఎక్కడికి వచ్చిందంట? యోదయా బెత్లెహేము. యోదయా బెత్లెహేములో దావీదు యొక్క ఇల్లు ఉంది. దావీదు కంటే ముందువారుగా ఉన్న యెషయా ఇల్లు అది. యెషయా కంటే ముందుగా ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అది సత్రం. ఆ ఇల్లు అక్కడ ఉంది. అయితే దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారంటే ఋతుము వచ్చింది. ఋతుము వచ్చి కొద్ది వాళ్ళకి వెళ్ళే కానీ గొప్ప వాళ్ళకి వెళ్ళే కానీ ఆమె లుక్కే లేదు. ఏం చేయలేదంట చెప్పండి? సూపు చూడలేదు. ఒక్కొక్కడు సూపుతో చంపుతా ఉంటారు. చూపులే చాలా నీచంగా ఉంటాయి. చూపుతో చంపుతా ఉంటారు. ఈ ఋతుమ ఎలాంటిదంటే, నీవు కొద్ది వారికి వెళ్ళే గాని గొప్ప వారికి వెళ్ళే గాని నీ నేత్రాలు అటు ఇటు చూడకుండా సైతం చూసినట్లుగా చూడకుండా నువ్వు జాగ్రత్తగా ఉన్నావు కనుక మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అది మేలుకరముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మోయాబీ దేశంలో నుండి వచ్చిన ఋతుములో నుండి యేసు క్రీస్తు యొక్క వంశావళి బయటికి రావడానికి గల కారణం ఏంటంటే ఆమె నీతి ప్రవర్తన కలిగిన వ్యక్తి, ఆమె సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి. ఏ విషయంలో మనం మేలుకోవాలి? నీతి ప్రవర్తన గలవారై మేలుకొనండి, సత్ప్రవర్తన గలవారై మేలుకొనండి, సత్ప్రవర్తన గలవారై ఉండండి. ప్రవర్తనలో మేలుకోవాలి. నిద్రలో నుండి మేల్కోవాలి, పగడకల్లో నుండి మేల్కోవాలి, మొత్తులో నుండి మేల్కోవాలి, మందత్వంలో నుండి మేల్కోవాలి, నీతి విషయంలో నువ్వు మేల్కోవాలి, నీతి కొరకు నువ్వు మేల్కోవాలి, నీతిగా బ్రతకటానికి నువ్వు మేల్కోవాలి. ఋతుమ్మ మేల్కొంద కనుక ఋతుమ్మ బోయాజునందు ఎవరిని కందంట? బోయాజు ఋతుమ్మనందు ఓబేదుని కనెను, ఓబేదు యెషయను కనెను, యెషయా దావీదుని కనెను, దావీదు దగ్గర నుండి 14వ తరం యేసు క్రీస్తు బయటకు వచ్చాడండి. యేసు ప్రభు యొక్క వంశావళి ఋతుములో నుండి బయటకు వచ్చింది. ఇంకా కాస్త ముందుకు వెళితే రాహాబులో నుండి వచ్చింది.
సత్ప్రవర్తన. రాహాబు యొక్క ప్రవర్తన అంతకుముందు నీచంగా ఉంది. బైపాస్ రోడ్డు అన్నమాట అది. రాహాబు యొక్క ప్రవర్తన అంటే బైపాస్ రోడ్డు. ఎవరైనా ఆ రోడ్లు వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. బైపాస్ రోడ్డు అది. రాహాబు అంటే బైపాస్. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఏటీఎం, ఎనీ టైం మనీ అన్నట్టుగా ఎనీ టైం ఎవరైనా రావచ్చు, పోవచ్చు. అలాంటి వ్యక్తిని దేవుడు మలిచి మార్చి ఆమె మార్పు చెందిన తర్వాత, మనస్సు మారిన తర్వాత, నీతి కొరకు బ్రతకటానికి తీర్మానం చేసుకున్న తర్వాత ఆమెలో నుండి యేసుప్రభు యొక్క వంశావళి బయటికి రావడానికి రాహాబు ఎవరంట? రాహాబు సల్మాను రాహాబుని వివాహం చేసుకున్నాడు. యూదుల్లోకి వచ్చేసింది ఆమె. కాబట్టి నీతి ప్రవర్తన గలదానవై నువ్వు మేల్కోవాలి. నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్ లెస్గా ఉండకూడదు. నీవు రూతుమని అందరూ చూస్తున్నారు, రూతుమని అందరూ పరిశీలిస్తున్నారు. కొద్దివారు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు. ఎవరి చూపులకి ఆమె పడలేదు, ఎవరి చూపులకి ఆమె లొంగలేదు, ఎవరికి వెళ్ళి కూడా కన్నెత్తి చూడలేదు. ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు చదువుతారు మనల్ని, కానీ ఎవరు బయటపడి అడగరు. ఎవరు బయటపడి ఎందుకు అడగరంటే, నువ్వు ఏ దుమ్ము కొట్టుకుపోతే ఏంది, ఏ దూలు కొట్టుకుపోతే ఏంది. ప్రజలు ఏదన్నా బయటపడి అడిగితే లేనిపోయింది. నీ నోటికి, చెవులకి, కళ్ళకి, మూతికి, ముక్కికి అన్ని తాళాలేస్తారు. నాకెందుకు ఈ బాధ అని చూసి చూడనట్టుగా ఉంటారు. కానీ చూస్తున్న దేవుడు ఉన్నాడు, చూసావా? ఆయనే డేంజరు. ఆయన దగ్గర నుండి శిక్ష జరగకముందు జాగ్రత్త పడాలి. ఆయన దగ్గర నుండి ఆశీర్వాదం వచ్చే దిశలో ప్రయాణం చేయాలి. రూతుమ్మ క్యారెక్టర్ లెస్ కలిగింది కాదు, క్యారెక్టర్ కలిగింది రూతుమ్మ. మంచి లక్షణాలు కలిగింది రూతుమ్మ. నీతి ప్రవర్తన గలదై మేలుకొంది. నీతి ప్రవర్తన గలవారై మేలుకొనండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. మీరు కేవలం యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం అమ్మ. 13, 5 కాదు 15. ఇదిగో నా దేవుడు నన్ను చంపినను, నేను ఆయన కోసమే కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. ఆయన నన్ను చంపినను. యోబు అంటాడు, అప్పటికి యోబు భార్య యోబుని విడిచి వెళ్ళిపోయింది. ఏమండి, ఇంకా దేవుడు, ఇంకా దేవుడు, ఇంకా దేవుడు, ఇంకా దేవుడు అంటావు. ఎంత అన్యాయం జరిగింది. ఆ దేవుని దూషించి చచ్చిపో, నేను చూడలేను, నీ బాధ నేను చూడలేను, పిల్లలు బాగొట్టుకున్నాను, 10 మంది సంతానం కోల్పోయాను, నేను పిచ్చిదాన్ని అయిపోయేటట్టున్నా, నేను చూడలేను, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయింది. 10 మంది పిల్లలు చనిపోయారు. 3 అందగత్తెలంట. ఆ దేశంలోనే అంత సౌందర్యవంతులు లేరు. యోబు కుమార్తెలు అంత అందగత్తెలు చనిపోయారు. 7 కుమారులు, 3 కుమార్తెలు యోబు సంతానం. వాడు 10 మంది చనిపోయారు. యోబు భార్య వెళ్ళిపోయింది. ఆస్తి పోయింది, అంతస్తు కూలిపోయింది, గొర్రెలు చనిపోయినాయి, గొడ్డు చనిపోయినాయి, ఎద్దులు చనిపోయినాయి, ఒంటెలు చనిపోయినాయి. ఏమీ లేవు. పనివాళ్ళు మాత్రమే. ఆ ఎద్దుల దగ్గర కాపలా ఉండే పనివాడు, గొర్రెల దగ్గర కాపలా ఉండే పనివాడు, ఒంటెల దగ్గర కాపలా ఉండే పనివాడు. ఈ పనివాళ్ళు మాత్రం వచ్చి, అయ్యా అన్ని చనిపోయినాయి అయ్యా అని చెప్పారు. ఇల్లు కూలిపోయింది, 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అంటాడు, ఏదేమన్నా కానీ యెహోవా నన్ను చంపినను, నా దేవుడు నన్ను చంపినను, నేను ఆయన సన్నిధిలోనే కనిపెట్టుకొందును. దేవునికి స్తోత్రం. ఎంత తీర్మానం అండి. నేను ఆయన సన్నిధానంలోనే కనిపెట్టుకొని ముందును,
ఆయన సన్నిధానంలో నా ప్రవర్తన న్యాయమని రూపించుకుంటాను. ఏమన్నా జరగని నా ప్రవర్తన యథార్థమైందని ఆయన సన్నిధానం రూపించుకుంటాను. నీతి ప్రవర్తన గలవారై మేల్కొండి. రూతుమ్మ సత్ప్రవర్తన గలదానై జీవించింది. యోబంటాడు, నా ప్రవర్తన నా దేవుని దృష్టిలో న్యాయమని నేను రూపించుకుంటా. ఏమన్నా జరగని నేను ప్రభు దృష్టిలో నీతి న్యాయము కలిగిన ప్రవర్తన కలిగి జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత పరిస్థితి అండి, ఎన్నో పరిస్థితులు సంభవించిన, ఎంతో ఘోరమైన పరిస్థితులు సంభవించిన ప్రభు పాద సన్నిధానాన్ని విడిచిపెట్టిన వాడు కాడు యోబు. ప్రభు పాదాలు విడిచిపెట్టిన వాడు కాడు. మరొకరు అంటారు, దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడతాం. కానీ దేవుడు సన్నిధానంలో దేవుడు అన్యాయం చేశాడు అంటలేదు. దేవా, నీకు ఏది న్యాయం అని నీ ఇష్టం అని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన సన్నిధానంలో కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీతి ప్రవర్తన గలవారై మేల్కొనండి. సత్ప్రవర్తన గలవారై ఉండటం వలన ఆశీర్వాదము. నీతి ప్రవర్తన గలవారై మేల్కొనడం వలన ఆశీర్వాదము. నా ప్రవర్తన నా దేవుని దృష్టిలో న్యాయమని నేను రూపించుకుంటాను అన్నాడు. అంటే భక్తిని చేయటం ప్రారంభించాడు. వచ్చిన ఇబ్బందుల్లో, వచ్చిన కష్టాల్లో, ఎదురైన సమస్యల్లో ప్రభు పాదాలు కొట్టుకొని ఆయన పాదాలు విడిచిపెట్టకుండా ప్రభు దగ్గరే ప్రార్థన చేస్తా ఉన్నాడు. కష్టాల్లో కూడా దేవుడు మమ్మల్ని మర్చిపోడు, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టడు, దేవుడు మమ్మల్ని అనాథలు చేయడు, దేవుడు విడిచిపెట్టడని అలాగే ప్రార్థన చేస్తున్నాడు. యోబు యొక్క ప్రార్థన చూసిన దేవుడు కోల్పోయిన దానికంటే డబల్ ఆశీర్వాదాలు ఇచ్చి ఆయన మరలా రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు నింపాడు. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు సజీవుడైన సర్వశక్తివంతుడైన దేవుని సన్నిధానంలో ఆయన అధికారంలో నువ్వు ఒప్పుకో. అప్పుడు నీ త్రోవలను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సర్వశక్తుని యొక్క పాద సంధానం నీ ప్రవర్తన ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన మొత్తాన్ని దేవుని అధికారానికి లోబడాలి. నీ ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉండకూడదు. నీ ఇష్టానుసారమైన నడకల్లోనూ ఉండకూడదు. నీ ఇష్టానుసారమైన పద్ధతులను ఉండకూడదు. నీ ప్రవర్తన అంతా తీసుకొని దేవుని అధికారం దగ్గర లోబడితే అప్పుడు ఆయన నీ మార్గాన్ని సరళం చేస్తాడు. చాలా పండలాగా ఉందనుకుని ఎదురు సమస్య దాన్ని తొలగిస్తాడు. ఒకవేళ ముళ్ళగా ఉందనుకో దాన్ని తీసేస్తాడు. ఒకవేళ గుచ్చుకునే కోళ్ళుగా ఉందనుకో దాన్ని ఆయన అణిచివేస్తాడు. నీ మార్గాన్ని సరళం చేయాలంటే నీ ప్రవర్తన దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. కొంతమంది అంటారు, నా ఇష్టం అండి, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా, నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా. ఎవడొద్దన్నాడు బతుకు? నిన్ను ఎవడొద్దన్నాడు? నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను. నువ్వు వద్దు, ఎవరు వద్దన్నారు? బతుకు, దాని ద్వారా వచ్చే పరిమాణాన్ని కూడా అనుభవించు. నా ఇష్టం అనకూడదు ఇక్కడ. నీవేమి అసలు నీదేమి లేదు ఇక్కడ. ఇక్కడ నీది అనుకున్నది ఏమి లేదు. యోబంటాడు, దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే వెళ్ళవలసి ఉందని నాకు తెలుసు అంటాడు. ఏమి తీసుకొని రాలేదని నాకు తెలుసు, నేనేం తీసుకొని వెళ్ళాలని నాకు తెలుసు. అయితే దేవుని యొక్క అధికారానికి నువ్వు ఒప్పుకోవటం వలన, దేవుని యొక్క అధికారానికి నీ ప్రవర్తనను లోపరుచుకోవటం వలన ఆయన నీ మార్గాన్ని ఏం చేస్తున్నాడంటే వర్తిల చేస్తున్నాడు, సరళం చేస్తున్నాడు.
అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యేసేపును ఆశీర్వదించిన దేవుడు, మోషేను ఆశీర్వదించిన దేవుడు, యెహోషువను ఆశీర్వదించిన దేవుడు, సంసోన్ని ఎత్తిపట్టిన దేవుడు, దెబోరాను ఎత్తిపట్టిన దేవుడు, దానియేలును ఎత్తిపట్టిన దేవుడు. వాళ్ళందరి ప్రవర్తనలు అంట దేవుని అధికారానికి లోపరుచుకున్నారంట. దేవునికి స్తోత్రం. లోబడిపోవాలి. నా ఇష్టం అనకూడదు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అనకూడదు. నీవు పిల్లలు మాట్లాడడానికి వీల్లేదండి. ఒక మాట మాట్లాడడానికి, ఏందిరా నువ్వు ఎలాగుంటున్నావురా, ఏందిరా నీ క్యారెక్టర్ ఏంటిరా, నీ పద్ధతి ఏదరా అనటానికి లేదు. ఎన్ని గంటల దాకా నీ పోసుకోలు కబుర్లు అనటానికి లేదు. ఎన్ని గంటలరా నువ్వు పడుకునేది అనటానికి లేదు. ఎన్ని గంటలరా నువ్వు వచ్చేది అనటానికి లేదు. ఏమనన్నా కూడా డాడీ తప్పుడోడు అయిపోతాడు. ఏమన్నా అడిగితే అమ్మ తప్పుడు అమ్మ అయిపోతాయి. అమ్మ అడగకూడదు, తండ్రి అడగకూడదు, ఎవరు ఏం అడగకూడదు. ఎవరు ఏం అడగకుండా ఉంటే అలాగా మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు. తల్లిదండ్రులు ఎందుకు అడుగుతారంటే బాగుండాలని అడుగుతారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒంటి గంటకు రావటం ఏందయ్యా, ఏందిరా అంత పని ఏంది? ఏమన్నా బిజినెస్లు ఏమన్నా ఒకవేళ 2 లక్షలు ఏమన్నా లాభం వచ్చేటట్టు ఉందా బిజినెస్లో? లేదు, ఒక 10,000 అన్నా నీ అకౌంట్లో పడేటట్టున్నాయా? ఒక 10,000 లేదు, అకౌంట్లో 10,000 పడేటట్టు లాభంలో. నేను 10,000 పేకపోతే సరే, 10,000 అకౌంట్లో పడతమే, నీ అకౌంట్లో నుండి నేను లాకపోతే సరే. ఏంటి అసలుకి నీ ప్రవర్తన ఏంటి? నీ ప్రవర్తన దేవుని అధికారానికి లోపరుచుకోవడం ద్వారా నీ మార్గాన్ని దేవుడు సరళము చేయను. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే నా ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి నేను ఒప్పుకున్నాను కనుక దేవుడు నా మార్గాన్ని సరళం చేశాడు.
యోబు, అంతకుముందు నీ మార్గంలో ఏముంది యోబు అంటే అంతా దుఃఖమే. పిల్లలు పోయారనే దుఃఖం, ఇల్లు కూలిపోయింది, ఆస్తి పోయింది, భార్య వెళ్ళిపోయింది, శరీరం కూడా కుళ్ళిపోయింది, గోక్కోలేని స్థితిలో ఉన్నాను నేను, రసికారుతుంది, ఈగలు ముసురుతున్నాయి, తోలుకోలేని స్థితిలో ఉన్నా నేను. ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన సన్నిధిలోనే కనిపెడతాను, నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటాను. ప్రభు పాదాలు పట్టుకున్నారండి. దేవుని పాదాలు పట్టుకోవడానికి నువ్వు మేలుకోవాలి, నిద్రలో నువ్వు మేలుకోవాలి, మొత్తులో నువ్వు మేలుకోవాలి, మంద స్థితిలో నుండి మేలుకోవాలి, పగటి కళల్లో నుండి నువ్వు మేలుకోవాలి. ప్రభు సన్నిధానానికి నీవు రావాలి. దేవుని మహిమ అక్కడ కనబడుతుంది నీకు. నీతి ప్రవర్తన కలిగి ఉండటం వలన వచ్చే ఆశీర్వాదం రెండో చెప్పాను, మూడో చెప్పేసి ముగిచ్చేస్తాను. 2 మాటలు చెప్పాను. ఒక మాట ఏంటంటే నిద్రలో నుండి మేలుకోవడం, రెండో మాట నీతి ప్రవర్తన గలవారే మేలుకోవడం, మూడో మాట చెప్పేసి నేను ముగిస్తాను. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయగలడని, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించుకొనుటకు మేల్కొందురేమో. సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించుకొనుటకు మేల్కొందురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. వినండి, ఈ చదవ 2 తిమోతి రాసిన 2వ ఉత్తరంలో పౌలు గారు అంటాడు, సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించుకొనుటకు మేల్కొనండి. అందరూ చెప్పండి, సాతాను యొక్క ఉరిలో నుండి తప్పించుకొనుటకు మేల్కొనండి. అసలు సాతాను నిన్ను ఎప్పుడు ట్రాప్ చేసిందో కూడా నీకు తెలియదు. సాతాను నిన్ను ఎప్పుడు ట్రాప్ చేసిందో కూడా నీకు తెలియదు. భక్తుని ట్రాప్ చేసిన సైతాను, భక్తుని ట్రాప్ చేసిందండి. బలమైన వాడు అవలేలగా గుడి యొక్క పిల్లర్స్ని కూలదోయగలిగిన వాడు, 300 నక్కలు పట్టుకొని వాటి తోకల మధ్య నుప్పు నండించిన వాడు, పచ్చి దవడ ఎముక చేత 1000 మందిని చంపగలిగిన వాడు, ఇనప గేటులు లేపుకొని దాదాపు చాలా 100 కేజీల బరువున్న గేటులు లేపుకొని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి మోసుకెళ్ళిన వాడు బలాఢ్యుడైన సంసోను ఏడ పడుకున్నాడంట ఒళ్ళు అనవాకండి, తొడ అనండి. ఒడి వేరు, తొడ వేరు. దిండు లేదేమో పిల్లోడికి, లేకపోతే ఢిల్లీలో దిండే లేదేమో. ఆడ పడుకుంటే ఢిల్లీలో అంట జోల పాట పాడిందంట. ఏ పాట పాడిందో కానీ నిద్రలోకి వెళ్ళిపోయి. ఆ పాట ఆయన మామూలు నిద్రలో కాదు, ఏరుకొచ్చి తొక్కిన కూడా లేకపోలేనంత నిద్రలోకి వెళ్ళాడు. ఆ పాట పాడిందంట. ఆ పాట పాడిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోతే ఆయనకి 7 జళ్ళు ఉన్నాయంట. ఎన్ని జళ్ళు? సంసారికి ఎన్ని జళ్ళు ఉన్నాయి? 7 జళ్ళు. మీకు ఎన్ని జళ్ళు ఉన్నాయి?
ఒక జడ 3 పాయలు తీసి వేసుకుంటూ ఒక జడ, దాన్ని పాయలుగా తీసి చిన్న 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 నిగ్రో వాళ్ళ కలిగితే చాలా జడలు. నిగ్రో వాళ్ళ జడలు ఉంటాయి, ఇటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి, అటు నుంచి ఒకటి, ఇటు నుంచి కూడా ఒకటి 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 ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడ కొప్పేస్తారు. ఈయనకి 7 ఉన్నాయంట. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. 19వ వచనంలోకి వెళ్ళు. ఆమె నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి ఆయన తల మీద 7 జడలు, ఎన్ని జడలు ఉన్నాయంట? 7 జడలు బాగా పనామా బ్లేడ్ పెట్టించి గీరించి అక్కడ నుండి ఇక లేపుతుంది. ఇక దిగు దిగు అయ్యా, దిగు 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 అని ఇక లేపింది. ఆ 7 జడలు పోవటం వల్ల బలము తొలగిపోయాను. సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటిలాగానే ఆ తల మీద ఉన్న జులపాల్ని విరజిమ్ముకొని సింహంలాగా నిలుచుకొని లెగుతాం అనుకున్నాడు. ఇదిలిత్తే ఉంది, బోడిగుండు ఉంది. ఇదిలిత్తే ఉంది, బోడిగుండు ఉంది. ఇదిలిత్తే జులపాలు అక్కడ బోడిగుండు ఉంది, బలంలో. సాతాను ఉరిలో నుండి తప్పించుకొనుటకు మేల్కొనుడి. ఆయన ప్రాణం అట్టా పోయిద్దని తెలియదండి. లేకపోతే ఆడెందుకు పడుకునేవాడు? చిన్నగా తీసుకెళ్ళిపోయి 2 కళ్ళు తోడేసి దేవతా గుళ్ళు ఆ స్తంభానికి, అంటే ఆ పిల్లరకి ఈ పిల్లరకి కట్టేస్తే జూ పార్కులో కానీ ఒక జంతువును చూసినట్లుగా జనాలు వచ్చి వింతగా చూస్తూ ఉంటే సంసోను మనసులో ఏడుస్తున్నాడు, మనసులో బాధపడుతున్నాడు. అయ్యో ప్రభువా, పాపం నన్ను ఎంత పని చేసిందయ్యా, నీ మాట వినకపోవటం వల్ల నా దుస్థితి ఏ విధంగా మారిపోయిందయ్యా, ఈ పాపం వల్ల వచ్చే శిక్ష 2 కళ్ళు తోడబడ్డాయి, పోతే పోయినాయి. ప్రభువా నన్ను క్షమించి, నన్ను మన్నించి ఒక్కసారి నీ బలాన్ని నాకు ఇవ్వా. దేని నిమిత్తం నన్ను ఎన్నుకున్నావో, ఏ ఫిలిష్తీయుల్ని హతం చేయాలని నన్ను ఏర్పాటు చేసుకున్నావో, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే. ఈ గుడి మీద 3000 మంది నన్ను చూస్తున్నారు, బాగా శతస్కోప్ మామూలుగా 70 mm చూసినట్టుగా చూస్తున్నారు పిక్చర్ నాయన. నన్ను ఈ 3000 మందిని ఒక్కసారి చంపేస్తానయ్యా, ఒకసారి బలాన్ని ఇవ్వండి. అట్లా కొన్ని రోజులు గడిచిందంట, ఎంటుకలు పెరిగిందని బలం వచ్చేసింది. ఆయన బలం ఎంటుకల్లో ఉన్నాయి. కొంతమంది చెవుల్లో ఉంటాయి అనుకోండి ఎంటుకలు, అవి అట్టానే పెంచుతారు. మామూలుగా పిల్లి కనుక ఇవి ఉంటాయే, పిల్లి మీసాలు, పిల్లికి వచ్చిన మీసాలు వచ్చిన చెవులకి ఏమయ్యా తీపించుకోకూడదు. అక్కడ ఉంది ఆశీర్వాదం, ఏడంది చెవుల్లో ఉంది గుబిలి నాయన, చెవుల్లో గుబిలి ఉంది. ఒక్కొక్కడు మాట్లాడుతుంటారు, పలానా అన్నారు, చెవులో ఎంటికలో లేడు అంటారు. చెవులో ఎంటికలో ఎవడో నాకు అర్థం కాదు. తిట్టాలి కనుక తిడతాను. ఆ చెవులో ఎంటికలోడు ఉన్నాడే, ఆడు చేశాడే చెప్పలా. పేరు లేదమ్మా, ఊరు లేదా అని నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఆ అట్టం చెబుతుంది. సంసోను కనుక బలం ఎంటుకలో ఉన్నట్టుగా కొంత చెవులో ఉండింది అనుకుంటే అసలు తీసేరు పాపం, అట్టాగే పిల్లి మీసాలు పెట్టినట్టు పెడుతూ ఉంటారు. సాతాను యొక్క ఉరిలో నువ్వు మేల్కోవాలి. సంసోను మేల్కోలేకపోయాడు. ఆ 7 జడలు కట్ చేసిందాక ఆ మొత్తులో నుండి బయటికి రాలేకపోయాడు.
పాపముల నుండి బయటికి రాలేకపోయాడు. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు మేలుకోవాలి. నువ్వు ఏ అంచుల్లో ఉన్నావో నువ్వు మేలుకోవాలి. భక్తి అనే ముసుగులో పరిగెడుతున్నావేమో, మేలుకోవాలి. నీవు ఎక్కడున్నావో నువ్వు మేలుకోవాలి. బైబిల్ చెబుతుంది, మొత్తులారా మేలుకోండి, నిద్ర మొత్తులారా మేలుకోండి, పగట కళ్ళగనే వాళ్ళారా మేలుకోనండి. ఆత్మీయ మొత్తులో ఉన్న వాళ్ళారా, ఆత్మీయ బలహీనతలో ఉన్న వాళ్ళారా మేలుకోనండి. ఆత్మీయ మందత్వంలో ఉన్న వాళ్ళారా మేలుకోనండి. సాతాను ఊరిలో నుండి తప్పించుకున్నటకు మేల్కొనండి. భక్తులు కూడా బోల్తా కొట్టారండి. దావీదు మహారాజు, దావీదు యుద్ధ నేర్పరి, యుద్ధాన్ని నేర్పినవాడు దేవుడు, ఎన్నో యుద్ధాల మీద జయం పొందినవాడు. దావీదు 12 గోత్రాలు వారిని 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదును కూడా సాతాను ట్రాప్ చేసిన సంగతి దావీదుకి తెలియదు. సాతాను ట్రాప్ చేసిన సంగతి దావీదుకి తెలియదు. మొదటి దినవృత్తాంత గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం, 21:1. మొదటి దినవృత్తాంత గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు సాతాను దావీదును ప్రేరేపించగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బేర్షాబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలు లెక్క పెట్టండి అన్నారు. సైతాను ప్రేరణతో లెక్కలు చేశాడు. సైతాను ప్రేరేపించిందంట మహాభక్తుడు దావీదు గారు. సౌలు దగ్గర నుండి ఎన్నోసార్లు తప్పించుకున్నాడు దావీదు గారు. సింహాన్ని పట్టుకొని చీల్చివేశాడు దావీదు గారు. తోడేలు పట్టుకొని చీల్చివేశాడు దావీదు గారు. ఫిలిస్తీన్లు గొలియాతును హతమార్చాడు దావీదు గారు. ఎన్నో యుద్ధాల్లో జయాన్ని పొందాడు దావీదు గారు. దావీదు మహారాజుగా 40 సంవత్సరాలు ఉన్నాడు. సైతాను బట్టి సైతాన్ని ప్రేరేపించిందంట ఆయన. భక్తులు అనుకున్న వాళ్ళని కూడా బోల్తా కొట్టించింది సైతాను. నువ్వు మేలుకోవాలి. ఎక్కడున్నావో నేను చాలా స్టాండర్డ్ భక్తిలో ఉన్నానండి, నేను స్టాండర్డ్గా ఉన్నాను, స్టాండర్డ్ భక్తిలో ఉన్నాను, మాదంతా స్టాండర్డ్ అనకూడదు. స్టాండర్డ్ కొంతమంది స్టాండర్డ్ భక్తిలో ఉన్నట్టు నా ఏళ్ళు ఎవడో వచ్చలేక కూడా అన్నాను. స్టాండర్డ్ భక్తిలో ఉన్నానండి, మనంతా స్టాండర్డ్ భక్తి. నువ్వు సరి చేసుకో. నువ్వు స్టాండర్డ్లో లేవు. నేను చెప్తున్నా, స్టాండర్డ్లో లేవు. భక్తులు కూడా స్టాండర్డ్ అనుకున్న వాళ్ళని కూడా సైతాన్ని ప్రేరేపించి గప్ప కింద కంపేసింది. యమ భక్తులు కూడా కప్పెట్టింది అలాగా. కాబట్టి నీవు ఎక్కడ నుండి మేలుకోవాలంటే సాతాను యొక్క ఊరిలో నుండి, ఉచ్చులో నుండి నువ్వు మేలుకోవాలి. ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు చెప్తా. చాలు, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. నిద్రలో నుండి మేలుకోవటం వల్ల దేవుని మహిమను చూస్తాం. నీతి ప్రవర్తన గలవారే మేలుకోవటం వల్ల ఆశీర్వాదాన్ని పొందుతాం. సాతాను ఉరిలో నుండి, ఉచ్చులో నుండి నువ్వు తప్పించుకొనడానికి మేలుకోవాలి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నిన్ను నడిపించే దేవుడుగా ఉండాలి. ఆయన నీకు ముందుండాలి, ఆయన కాపరిగా ఉండాలి, ఆయన తండ్రిగా ఉండాలి. సైతాను గర్వాన్ని కలుగు చేసింది, సైతాను అహంకారాన్ని కలుగు చేసింది, సైతాను అహంభావాన్ని కలుగు చేసింది. ఈ ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే నాకేంది అనుకుంటారు, నేను స్టాండర్డ్గా ఉన్నాను అనుకుంటారు. కానీ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే ఒక మనిషిని దేవునికి లోబడేటట్లుగా చేసింది. ఇప్పుడు దేవుని ఆత్మ నడిపిస్తుందా, సైతాన్ ఆత్మ నడిపిస్తుందా, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఈ మాట ద్వారా దేవుడిని హెచ్చరించి బలపరచునుగాక. ఆమె తరలవచ్చండి, ప్రార్థన చేద్దాం. ప్రియుడైన తండ్రి, అందరూ ప్రార్థన చేయండి. 1 నిమిషం పాటు ప్రార్థన చేయండి.
సైతాన్ ట్రాప్లో ఉండబాకండి. పరిశుద్ధ ఆత్మదేవుడు హృదయాన్ని హెచ్చరిస్తున్నప్పుడు తెలియని ముసుగులో నువ్వు బ్రతకబావు. ఈరోజు నువ్వు మేలుకోవాలి. నీ బలహీనత నుంచి నువ్వు బయటికి రావాలి. నీ వ్యసనాల్లో నువ్వు బయటికి రావాలి. ఆయన మహిమను చూడాలంటే ప్రత్యక్ష గుడారంలోకి రావాలి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొనండి. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. నా ప్రవర్తన దేవుని అధికారానికి లోపరుచుకున్నాను కనుక ఆయన నా మార్గాన్ని సరళం చేశాడు. నీ మార్గాన్ని దేవుడు మంచిగా చేయాలంటే నీ ప్రవర్తన దేవునికి లోబడాలి. సైతాను గురిలో ఉచ్చులో పడకుండా నీవు మేలుకోవాలి. ఎంతో మంది భక్తుల్ని సాతానుడు పడగొట్టుకుంటూ వస్తున్నాడు. సైతాన్ ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయండి అని మీకు ఆలోచన వస్తుందేమో. అహంకారం దేవుని లెక్క చేయవు నువ్వు. అహంకారం, అహంభావం, అవివేకం, గర్వం, ఇవన్నీ సైతాన్ లక్షణాలు. పరిశుద్ధాత్మ ఉంటే లోబడతారు, దేవునికి లోబడతారు, దైవ సన్నిధికి లోబడతారు, దేవుని ఆత్మకు లోబడతారు. ఏ ఆత్మ నిన్ను నడిపిస్తుంది? ఏ ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు? వాక్యము దేవుంది. దేవుడు తన దాసును మరుగుపరిచి వాక్య రూపంలో మన హృదయంతో మాట్లాడతాడు. వాక్యము హృదయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది కాదు. హృదయాన్ని పరిశీలన చేసుకొని హృదయాన్ని శుద్ధి చేసుకోవాల్సింది వాక్యం ద్వారా మాత్రమే. మా ప్రభువా యేసయ్య మీకు వందనాలు తండ్రి. విద్యను సువార్త నీరు గట్టి ఫలింపచేయండి, ముద్రింపచేయండి. చరిత్ర ప్రతి బిడ్డను దీవించండి. శబ్ద యంత్రం ద్వారా వాక్యాన్ని ఎంతమంది విన్నారో ఆ బిడ్డలందరూ మీరు ఆస్వాదించమని మేలుతో నింపండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.